సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కవిత అరెస్టును చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో వారికి సంబంధించినటువంటి బోయినపల్లి అభిషేక్ గారు అరెస్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు 9 నెలలు జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఆమె పిఏ పిల్లయ్య గారు కూడా జైల్లోనే ఉన్నారు. దాదాపు సంవత్సరంన్నర దాకా అరెస్ట్ చేస్తాం ఇడిచిపెడతాం, అరెస్ట్ చేస్తాం ఇడిచిపెడతాం అని ఆమె ఇప్పటికొక దాదాపు 3 సార్లు ఎంక్వైరీ చేసి 3 సార్లు కూడా వదిలేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 19th వరకు ఆమెను ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరాదని ఒక ఆజ్ఞ ఉన్నా కానీ ఇప్పుడు రాత్రికి తీసుకొచ్చేసి ఇది ఎలక్షన్ స్టంట్గా బీజేపీ ఆ విధంగా అరెస్ట్ చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా కవితను ఎప్పుడో సంవత్సరంన్నర కింద అరెస్ట్ చేసే ఉన్నది. ఇంత లోపాయికారి ఒప్పందంతో మీ అన్న కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు కోట్ల డబ్బు తీసుకుపోయి బీజేపీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయకుండా వదిలేసి ఈరోజు అరెస్ట్ చేసిండ్రు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తామని మాట్లాడుతూ ఉన్నారే, ఈ దొంగలకు బత్తాసు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఖచ్చితంగా అవినీతి చేసిన ఎవరైనా సరే చట్టపరంగా జైలుకు పోవాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జైలు చిప్పకూడు వారి కుటుంబానికి తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఈరోజు రేపో ఎలక్షన్ కోడ్ వస్తాయనే ఉద్దేశంతో, ఎలక్షన్ కోడ్ వస్తే డబ్బులు పంచడం కష్టమవుతాయనే ఉద్దేశంతో ఈరోజు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఈరోజు ప్రతిమా హోటల్లో 6,65,00,000 రూపాయలు దాచి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారిని తక్షణమే అరెస్ట్ చేసి వినోద్ కుమార్ గారిని కూడా జైలుకు పంపించాల్సిందిగా మరొక విషయంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు భవిష్యత్తులో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు తప్పకుండా వారు కూడా జైలుకు తినాల్సిందే, జైలుకు పోవాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బీజేపీ ఇప్పుడు మొన్నటిదాకా ఒక ఆట ఆడింది, ఇప్పుడు మరొక ఆట ఆడి ఈరోజు కరీంనగర్లో ఎంపీ సీటు గెలవాలన్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీటు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే సానుభూతి కొరకు, సింపతి కొరకు ఈరోజు కవితను అరెస్ట్ చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈమెను గతంలోనే అరెస్ట్ చేసేది ఉండే, కానీ ఇంతవరకు ఎందుకు ఆగిందనేది కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. తప్పకుండా రేపు పొద్దున హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు వారిని కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు జీవో నంబర్ 111 జీవోను ఉల్లంఘించి మన కేటీఆర్ గారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ధన్వాడలో. కాబట్టి ఆ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 311 జీవో కింద కూడా వారిని అరెస్ట్ చేయొచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక హరీష్ రావు అయితే అరాచకం సిద్దిపేటలో చెప్పరానతోటి అరాచకం ఉన్నది, వారిని కూడా అరెస్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీ నీతికి నిజాయితీకి మంచి పేరుకు చిహ్నంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేమందరం కలిసికట్టుగా పోరాడతాం. అదేవిధంగా బండి సంజయ్ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, మీరేం అభివృద్ధి చేసిరని. మా యొక్క పొన్నం ప్రభాకర్ గారు 23 అంశాల మీద మేము డెవలప్మెంట్ది గతంలో ప్రెస్ మీట్ పెట్టి 23 వర్కులు చేసినాం. ఏదో తూతూ మంత్రం కింద ఒక కొబ్బరికాయ కొట్టి తీగలున్నపల్లి బ్రిడ్జి స్టార్ట్ చేసినటువంటి బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల వారి పీరియడ్లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఆయన కంప్లీట్ చేసినట్టుంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా రాముని పేరు తప్ప అభివృద్ధి పేరుతో ఓట్లాడలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. రేపు పొద్దున మీ అందరికీ తెలుసు, మొన్న కూడా ఈ బీఆర్ఎస్ అంటేనే భూపకాసరుల రాష్ట్ర సమితి కరీంనగర్ ఇప్పటికే దాదాపు 9 మంది కార్పొరేటర్లు అరెస్ట్ కావడం జరిగింది. ఇంకా వారి టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ భూమి కబ్జాల కింద అరెస్ట్ కావడం జరిగిందని కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు నీతికి నిజాయితీకి ఎవరైతే మీరు ఉంటారో ఇప్పటికైనా మీ తప్పులు ఒప్పుకొని మీరు సరెండర్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా యొక్క పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, మేడిపల్లి సత్యం గారు కావచ్చు, ఈ యొక్క కేసుల మీద కానీ వీటి మీద కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. బీజేపీ టీఆర్ఎస్ ఖచ్చితంగా 2 ఒకటే, దొందే. ఇవాళ ఎందుకు కవితను అరెస్ట్ చేసిరంటే టీఆర్ఎస్కు సింపతి రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీ కవితను అరెస్ట్ చేసిందని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కవిత గారిని సంవత్సరం క్రితమే అరెస్ట్ చేస్తా ఉన్నారు, మరి అప్పుడు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిందని ఈరోజు బీజేపీని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సానుభూతిని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అనే గెలవాలి, బీజేపీ అనే గెలవాలి. కవితని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టయితే మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుందనే ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఇంకొక విషయం ఏంటంటే 6,60,00,000 మన వినోద్ కుమార్ గారికి కూడా దొరికినాయంటే ఈ పైసలు కూడా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ సర్కులర్ చేస్తున్నారని నాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ని గెలవాలంటే కాంగ్రెస్కి ఓట్లు పడద్దంటే పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ బీజేపీ ఎక్కువ ఓట్లు కట్ చేసినట్టయితే ఆ ఓట్లతోని బీజేపీకి లాభం జరిగి బండి సంజయ్ గెలుతారనే ఉద్దేశంతో వారు ఆ విధంగా చేసినారని నేను భావిస్తూ ఉన్నా. ఇంకా ఈడీ కావచ్చు, ఏసీ కరప్షన్ బ్యూరో కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్సిఐ కావచ్చు, ఎన్ఐ కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ కావచ్చు, వీరందరూ కూడా ఇంకా ఎంక్వైరీ చేసి నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా పత్రికా సోదరుల ద్వారా నేను ఆ యొక్క సంస్థలు కోరుకుంటా ఉన్నా. పార్టీలకు అతీతం